ఏదో ఒక దానికోసం మనం చేజ్ చేస్తుంటాం లైఫ్లో. మేబీ ఫ్రెండ్స్, మేబీ జాబ్, మేబీ కెరియర్ స్విచ్. ఖచ్చితంగా స్ట్రేంజర్స్తో మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్. పక్కన వాళ్ళతో మాట్లాడే అబిలిటీ లేక మనం ఆగిపోతుంటాం. చాలామంది భయపడతారు, కానీ ఆ భయం ఎందుకు వస్తుందో క్వశ్చన్ చేయం మనం. ఎందుకు నువ్వు స్ట్రేంజర్తో మాట్లాడడానికి లేకపోతే నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి భయపడతావంటే, క్యాజువల్గా జస్ట్ హాయ్ చెప్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హాయ్ చెప్తారు, బట్ హాయ్ చెప్పిన తర్వాత ఆగిపోతాడు స్టోరీ. నేను ఎలా ఉండేవానంటే చాలా ఆక్వర్డ్ పర్సన్ నుంచి, ఇంట్రోవర్ట్ నుంచి, లైక్ ఒక 5 minutes లిఫ్ట్లో ఉన్న కాన్వర్జేషన్ వల్ల ఒక స్ట్రేంజర్ తోటి ఐ షుడ్ గెట్ జాబ్ ఆఫర్స్ లైక్ హెల్. ఈ క్వశ్చన్స్ అడిగినావు అనుకో, నీ కాన్వర్జేషన్ బోరింగ్ అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ టాకింగ్ టు స్ట్రేంజర్స్. రాత్రి 3 గంటలకి రామ్ గోపాల్ వర్మ స్పాటిఫైలో పాడ్కాస్ట్ వింటున్నా అనేది. ఎందుకో పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలనిపించింది. నువ్వు స్టార్ట్ చేయాలి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు 3rd yearలో ఏం చేద్దాం అనుకుంటే, కులాయన్ నా ఫ్రెండ్ ఉంటుండే. కాలేజ్లో ఫ్రెండ్ కాదు, అప్పుడు తెలుసు ఆయన హ్యాకింగ్ చేస్తుంటాడు, ఆయనతో చేద్దామని అనుకుంటే అప్పుడు రాత్రి వాట్సాప్ మెసేజ్ పెట్టేశా. నేను నా కాలేజ్ ఫ్రెండ్స్ 3 అప్పుడు పాడ్కాస్ట్ చేయడం స్టార్ట్ చేశా. కానీ అప్పుడు పాడ్కాస్ట్ డెఫినేషన్ తెలిసేది కాదు. పాడ్కాస్ట్ అంటే టెక్నికాలిటీస్ తెలుసు, కెమెరా ఎట్లా పెట్టాలా, రికార్డ్ ఎట్లా చేయాలా అవన్నీ తెలుసు. మా ఫ్రెండ్ దగ్గర తరుణ్ స్పీక్స్ది కోర్స్ ఉండే, ఆ పెద్ద మనిషి నాకు ఇచ్చినాడు. అప్పుడు దాన్ని చూసి తెలుసుకున్నా, బేసిక్స్ ఎట్లా తెలుసుకున్నా, ఎట్లా ఎడిట్ చేయాలా, ఎట్లా కెమెరా పెట్టాలా అవన్నీ. కానీ మెయిన్ థింగ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే, అప్పుడు పాడ్కాస్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఒక టాపిక్ పట్టుకొని ఇద్దరు కూర్చొని జస్ట్ ఆ టాపిక్ గురించి మాట్లాడుతుంటారు. కానీ మేమేం చేసినామంటే, ఇప్పటికీ ఈ మధ్య రిలీజ్ అయినది మనం కూడా మనం చేసాం కదా ఆయనతో. అదేంటంటే అది ఇంటర్వ్యూ, ఆన్సర్ ఇవ్వడం ఇంటర్వ్యూ. కానీ పాడ్కాస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం క్యాజువల్గా, అది పాడ్కాస్ట్. బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఒక పర్టికులర్ టాపిక్ గురించి అనేసి అలా అంటారు. ఇన్ఫర్మేషన్ షేర్ అనుకో, ఏమన్నా అనుకో, జస్ట్ క్యాజువల్గా మాట్లాడడం ఫ్యాస్. అది మేబీ ఈ మధ్య హవా ఎక్కువ అవడం వలన, ఏమవ్వడం వలన పాడ్కాస్ట్ అన్నీ నేను కూడా చేశాను అనుకో. కానీ అది ఇంటర్వ్యూ. బాగా చెప్పాలంటే ఇప్పటి నుంచి బాగా పక్కా పాడ్కాస్ట్ చేద్దాం. ఐ థింక్ కెమెరా సెట్ అంతా కొంచెం ఆడ్ ఉంటుంది, బికాస్ ఇదంతా చిన్ని బెడ్రూమ్లో చేస్తున్నాం. బట్ సూన్ ఆర్ ఫర్దర్ ఫ్యూ మంత్స్ తర్వాత మేబీ యూ కెన్ సీ ఎ న్యూ స్టూడియో. మేము చేసే మనం చేసేవన్నీ కరెక్ట్గా వెళ్తే మేబీ యూ కెన్ సీ న్యూ సెటప్ ఇన్ ఫ్యూ మంత్స్. అంతే కదా, కాఫీ పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ కాఫీ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది. అవును, నిజానికి నీళ్ళు మధ్యలో దాహం వేస్తే ఎట్లా వాటర్ బాటిల్ పట్టుకొని వస్తారు. నిజానికి ఇది కూడా పెట్టు. మిత్రో లో బడ్జెట్ పాడ్కాస్ట్ ఎట్లా చేయాలో చూస్తారు ఇప్పుడు. కానీ లో బడ్జెట్ పాడ్కాస్ట్ అనుకుంటాం, కానీ మా కంపెనీలో కూడా ఇదే చేస్తామని తెలుసు. అసలు 2 iPhoneలు పెట్టి ఒక మీటింగ్ రూమ్లో ఇవన్నీ చేస్తాను. వచ్చాక చెప్తా. అట్లా స్టార్ట్ అయింది. బట్ అప్పుడు మాకు తెలియదు పాడ్కాస్ట్ అంటే ఏంటి అని. జస్ట్ పాడ్కాస్ట్ అంటే ఇట్లా జస్ట్ మాట్లాడడం, ఇంటర్వ్యూలా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు కొంచెం రియలైజేషన్ వచ్చింది, చాలా ఏళ్ళ క్రితమే వచ్చింది. కానీ అప్పుడు పాడ్కాస్ట్ చేయడం మానేసా కదా. ఎన్ని మంత్స్ అయిపోయింది, అప్పుడు చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య ఒక ఇంజనీర్తో పాడ్కాస్ట్ చేస్తా. వైజాగ్కి వెళ్ళక ముందు, నేను జాబ్ వెళ్ళక ముందు చేసేవాడిని పాడ్కాస్ట్ గట్టిగా, ఏ బెడ్రూమ్లో ఒక మూలకి. ఆన్లైన్లో ఒక ఆఫ్లైన్ పాడ్కాస్ట్ చేస్తా. ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు మనం మామూలు అంటే ఏం మాట్లాడదాం వచ్చాం, ప్లాన్ ఏంది ఈరోజు? స్ట్రేంజర్తో ఎలా మాట్లాడాలి. ఎందుకంటే చెప్పచ్చా అది మీ ఫ్రెండ్ వద్దా? సర్లే, జనరలీ ఎగ్జాంపుల్గా జనరలీ పీపుల్కి, హ్యూమన్స్ మనం జనరలీ పక్కన వాళ్ళతో మాట్లాడే ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కరెక్ట్ వర్డేనా కాదనుకుంటా. అంటే క్యూరియాసిటీ ఉంటుంది, డిజైర్ ఉంటుంది. మేబీ మనం పక్కన వాళ్ళతో పక్కన వాళ్ళతో మాట్లాడే అబిలిటీ లేక మనం ఆగిపోతుంటాం.
నేను కూడా ఇన్నబిలిటీ అనే బదులు భయం అని చెప్పొచ్చు కదా. భయం అనుకో, అంతే భయం. సో ఏంటి అంటే నాకు ఆ భయం ఉండేది ఫుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను 5th క్లాస్ వరకు ఒక స్కూల్ ఉండేవాడిని. 6th క్లాస్లో ఒక స్కూల్ మారా, బికాస్ అప్పుడు కొంచెం ఫైనాన్షియల్స్ డిస్టర్బ్ అయ్యిండే ఇంట్లో. కొంచెం లో బడ్జెట్ స్కూల్ వెళ్ళా. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 5th క్లాస్ వరకు ఒక సోషల్ సెట్టింగ్లో ఒక క్లాస్ రూమ్లో ఉంటే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అయిపోతారు, ఏదో కోతి పని చేస్తుంటాం అట్లా. 6th క్లాస్లో స్కూల్ మారినప్పుడు వాజ్ లైక్, అరే యార్ ఇప్పుడు వీళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలో తెలీదు. దాని తర్వాత మళ్ళీ 6thలో కాకుండా అప్పుడు నిల్ ఫ్రెండ్స్. స్కూల్ చేంజ్ అయినాక ఒక ఫ్రెండ్ ఉండే, బాగా గట్టి ఫ్రెండ్. అంటే ఎక్కడున్నానేమో పాపం పెద్ద కదీర్ ఆయన పేరు. ఒక ఫ్రెండ్ ఉంటుండే. దాని తర్వాత మళ్ళీ 7th క్లాస్లో మన స్కూల్కి వచ్చేసి శ్రీచైతన్య. మన స్కూల్ వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లం, ఆడు కూడా తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. కానీ ఎలాగోలా 3 ఏళ్ళు ఉన్నాం కాబట్టి ఎట్లాగోలా ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ కోతి పనులు బాగా చేసేవాళ్ళం, అట్లా ఫ్రెండ్స్ అయ్యారు. కానీ లైక్ రియల్ ఫ్రెండ్స్ అంటే మెచ్యూర్ ఫ్రెండ్స్ అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలాగా ఉండేవాడిని కాదు. ఎట్లుందంటే ఏదో నార్మల్గా మాట్లాడేవాడిని. మా వాళ్ళు ఇంకా టీజ్ చేశారు దాన్ని మన అట్లా ఎట్లంటే అట్లా మాట్లాడేవాడిని, కానీ మాట్లాడడం తెలియదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. దెన్ సేమ్ ఇంజనీరింగ్ కూడా సేమ్ ఇదే పెయింట్ అయింది. ఇంటర్మీడియట్లో సగం కరోనాకు పోయింది కాబట్టి అది లెక్కలోకి రాదు. ఇంటర్మీడియట్లో ఒకటే ఫ్రెండ్తో ఉండేవాడిని, అది కూడా లెక్కలోకి రాదు. సో ఇంజనీరింగ్లో అసలు నిజమైన ఇది చూసా. అందరూ కాలేజ్ సెట్టింగ్ ఎట్లుంటుందో తెలుసు కదా, కో ఎడ్యుకేషన్, ఇంకా ఫుల్ రచ్చ ఉండేది. ఏంటంటే నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో, 4th ఇయర్ వరకు ఫ్రెండ్స్గానే ఉన్నాం. ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఒక ఫ్రెండ్ ఉండే. హీ వాజ్ ద మోస్ట్ చార్మింగ్ గాయ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. అసలు అతనిలో ఒక చార్మ్ ఉండేది. అండ్ హీ వాజ్ అంత ఫిజికల్లీ ఆల్ఫా మేల్ లాగా ఉండేవాడు కాదు. అంటే జిమ్కి వెళ్ళి ఇంత కండలు ఉండి పెద్ద బాడీ, అస్థెటిక్ అట్లాంటివి ఏమి ఉండేవి కాదు. జస్ట్ నార్మల్ ఎట్లుండవు మనం ఎట్లుంటాం అట్లా ఉండేవాడు. జిమ్ కూడా వెళ్ళేవాడు కాదు, చాలా లీన్ ఉంటుండే. కానీ ఆయన కాలేజ్లో ఎవరైనా సరే వెళ్ళి డైరెక్ట్ మాట్లాడేస్తారు. అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు కూడా రిటర్న్ మాట్లాడితే ఫ్రెండ్స్ అయిపోతారు వెంటనే. దాని తర్వాత సేమ్ ఫర్ ఉమెన్. లిటరలీ క్లాస్లో ఉన్న ఉమెన్ అందరికీ ఇడంటే క్రష్, బికాస్ హీ హ్యాస్ దట్ చార్మ్ కాబట్టి. దాని తర్వాత బయట కాలేజ్లో ఎవరితో మాట్లాడినా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేవాళ్ళు, అసలు ఫ్రెండ్స్ అయిపోయేవారు, చాలా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయేవారు వాడికి. నాకేంట్రా అంటే అంత మాట్లాడడం రాదు, అంత అబిలిటీ లేదు ఫస్ట్ మాట్లాడేవాడిని కాదు ఎవరితోటి. ఎవరైనా మాట్లాడడానికి లేకపోతే ఎదురుగా ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా అని ఫోన్ తీసి గెలికేవాడిని, పక్కన నుంచి వెళ్ళిపోయేవాడిని. 1+1 అది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేస్తారు. లైక్ ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ జస్ట్ బికాస్ మాట్లాడడం తప్పించుకోవడానికి జస్ట్ ఫోన్ ఓపెన్ చేసి కొద్దిసేపు రీల్స్ స్క్రోల్ చేసి లేకపోతే 2-3 యాప్ స్విచ్ అయ్యి అట్లా చేస్తారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. నువ్వు కూడా ఎప్పుడోసారి చేసిండు. సో అట్లా దెన్ ఐ వాజ్ లైక్, అరే ఈయన అసలు ఎట్లా ఉంది ఆయన అబిలిటీకి. మేబీ వాడికి కూడా తెలిసిండదేమో ఆ అబిలిటీ అని ఎట్లా వచ్చింది అని. మేబీ ఇన్హెరెంట్గా వచ్చిండొచ్చు, మేబీ స్కూలింగ్లో అలవాటు అయ్యిండొచ్చు, కాలేజ్లో అలవాటు వచ్చిందో, బట్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ అతను ఒక చార్మ్ ఉంటుండే, ఎవరితో అయినా మాట్లాడే అబిలిటీ ఉంటుండే. హీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్రష్ ఇన్ ఫీమేల్స్లో క్రషెస్ ఉంటుండే. He is the crush to them. He is the crush to them. అమ్మా ఇంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది ఈయన దగ్గర, ఎట్లా ఏం చేయాలా అనేది అప్పుడు బాగా మైండ్లో ఉండే. నేను ఫస్ట్ ఇయర్ నుంచి అప్పుడు ఇది క్రాక్ చేయాలని ఫస్ట్ ఇయర్ నుంచి బుక్స్ చేయడం స్టార్ట్ చేశాను. నేనేం ఫీల్ అవుతా అంటే మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఎవరో ఒకరు ముందుగానే ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళు ఫేస్ చేసి దానిపైన బుక్ వీడియోని ఏదో ఒకటి రాసి పెట్టింటారు. బట్ దాన్ని ఎలా కనుక్కోవాలంటే మనం రైట్ గూగుల్ సెర్చ్ చేయాలి, లేకపోతే రైట్ బుక్ తీసుకొని చదవాలి, మన ప్రాబ్లం ఫిక్స్ అయిపోతుంది. ఇది నా థియరీ. అది నీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఉండేది నాకు ఈ థియరీ. నేను ఏం చేశానంటే బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తా, దానిపైన వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తా.
నేనేం పెద్ద గురువుని కాదు, నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, నాకు కమ్యూనికేషన్ వస్తుంది, నేను దాంట్లో ఎక్స్పర్ట్ని అవన్నీ కాదు. ఐ టు బి లైక్ ఆక్వర్డ్ గాయ్, అసలు నాకు మాట్లాడడం తెలిసేది కాదు. ఇంట్రోవర్ట్ అంటే మన వాళ్ళ దగ్గర బాగా ఎక్స్ట్రావర్ట్ అది. మళ్ళీ ఐ మీన్ కొంచెం బయట వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్లా యాక్ట్ చేసేవాడిని, మాట్లాడడానికి రాదు కాబట్టి. సో అట్లా దెన్ ఆయనతో తిరిగిన తర్వాత లైక్ ఈ పర్సన్తో తిరిగిన తర్వాత కొంచెం నేను కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎలా మాట్లాడాలి ఏం కావాలి, వాళ్ళకి కొంచెం బాగా ఫీమేల్ ఫ్రెండ్స్ ఉంటుండే, అది తీసుకెళ్ళి మాట్లాడిపిస్తుండే. అట్లా అలవాటు అయిపోయింది ఫీమేల్ ఫ్రెండ్స్తో మాట్లాడడం. అట్లా అప్పటికే ఉండలే ఫీమేల్ ఫ్రెండ్స్, బట్ డిఫరెంట్ సెట్టింగ్ అది. నా కాలేజ్ అంటేనే చాలామంది ఉంటారు, చాలామంది పాయింట్కి రావట్లేదు. సో అట్లా నేర్చుకున్నా ఎట్లో గట్లా. ఈ 4 yearsలో ఫస్ట్ ఒక స్ట్రేంజర్ని అప్రోచ్ అవ్వడం, ఎవరు ఆ స్ట్రేంజర్, ఎలా వెళ్ళావు, ఏమంటారు డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేసావా, లేదంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం చేశారా? ఇట్లాంటివన్నీ రోజు అవుతుంటాయి. ఫస్ట్లో అయితే ఇంకా ఆక్వర్డ్ ఉంటుంటే, ఇప్పుడు కొంచెం ఆక్వర్డ్ పంచుకోవడం మానేసా. పలుకుంటే ఏం కాదులే అని అట్లా. ఫస్ట్ ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడే లేతగా స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, మామూలుగా అంటే ఏదైనా సరే ఫైజ్, ఇప్పుడు ఒక మనిషిని ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టి 2 సెకండ్లు చూసి ఇట్లా నవ్వినావు అంటే ఆటోమేటిక్గా నవ్వేస్తాడు పక్కన మనిషి. నువ్వు అసలు ఏ పెద్ద థియరీస్ జరగాల్సిన అవసరం లే. ఫోన్ చేతిలో ఉండే ఫోన్ పాకెట్లో మడత పెట్టుకొని కళ్ళు బయట వెళ్తున్నప్పుడు కళ్ళు పెట్టి చూసి జస్ట్ స్మైల్ ఇచ్చినామంటే చాలా రిటర్న్ స్మైల్ ఇస్తారు. ఆడితో ఫస్ట్ ఏంటి మన త్రివిక్రమ, అవును ఇంకో పెద్ద ఆయన ఇక్కడ వస్తుండే, ఇంకో సీట్ ఉంటుంది, మా ఫ్రెండ్ ఆయన త్రివిక్రమ్ అని. ఎప్పుడైనా బండిలో ఎడుతుంటాం కదా, అవుట్స్కట్స్కి వెళ్ళిపోతాం, పల్లెటూరులోకి వెళ్ళిపోతే ఏం చేస్తానంటే, ఆయన బండి మీద వెళ్తున్నప్పుడు ఎవరో పెద్ద మనుషులు ఎవరైనా వస్తే నమస్తే పెద్ద అంటారు. రిటర్న్లో వాళ్ళు కూడా చెప్తారు నమస్తే, ఆడికి ఇట్లా పోతున్నాం అని కూడా అడుగుతారు. మళ్ళీ ఈయన ఎవరు కూడా తెలియదు మళ్ళీ వాళ్ళకి. సో అట్లా క్యాజువల్గా జస్ట్ హాయ్ చెప్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హాయ్ చెప్తారు. బట్ హాయ్ చెప్పిన తర్వాత ఆగిపోతాడు స్టోరీ. హాయ్ తర్వాత ఏం కాన్వర్జేషన్ బిల్డ్ చేయాలని ఇది మొత్తం, ఈ పాడ్కాస్ట్ మొత్తం. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏదో ఒక దానికోసం మనం చేజ్ చేస్తుంటాం లైఫ్లో. మేబీ ఫ్రెండ్స్, మేబీ జాబ్, మేబీ కెరియర్ స్విచ్, మేబీ ఏదో ఒక పర్పస్ కోసం మనం ఖచ్చితంగా స్ట్రేంజర్స్తో మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్. నేను ఎలా ఉండేవానంటే, చాలా ఆక్వర్డ్ పర్సన్ నుంచి, ఇంట్రోవర్ట్ నుంచి, లైక్ ఒక 5 minutes లిఫ్ట్లో ఉన్న కాన్వర్జేషన్ వల్ల ఒక స్ట్రేంజర్ తోటి ఐ షుడ్ గెట్ జాబ్ ఆఫర్స్ లైక్ హెల్. హైదరాబాద్లో ఉన్నప్పుడు బ్లాక్ చైన్ డెవలపర్గా పనిచేస్తున్నప్పుడు, ఆడ మొత్తం స్టార్టప్స్ కదా, ఎవ్రీబడి వాస్ టు కంపీట్ టు హైర్ బెటర్ టాలెంట్ అనమాట. లైక్ ఏదో నేను కాన్వర్జేషన్ ఏదో ఒక ర్యాండమ్ పర్సన్తో చేస్తే, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు జాబ్ మానేసి ఏదైనా ఉంటే మా కంపెనీలో వచ్చేసాయని అడిగేవాళ్ళు. లైక్ అట్లా నాకు 4-5 ఆఫర్స్ వచ్చాయి. సో this is the potential that you can have if you can able to talk with strangers. మనకి ఏం కావాలంటే వచ్చేస్తాయి, ఐ మీన్ స్ట్రేంజర్స్ నుంచి. బట్ మనకి ఏం కావాలో తెలియాలి ఫస్ట్. కొన్నిసార్లు ఫ్రెండ్స్ చేసుకోవడం మాట్లాడతాం స్ట్రేంజర్స్ తోటి, లేకపోతే ఏదో ఒక పర్పస్ ఉంటుంది. బట్ ఏ పర్పస్ లేకుండా స్ట్రేంజర్స్తో మాట్లాడి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, నెట్వర్క్ పెరుగుద్ది, ఇన్ జనరల్ పీస్ఫుల్గా ఫీల్ అవుతాం. ఏ రోజైతే నువ్వు మనుషులతో తక్కువ మాట్లాడతావో, నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు, నువ్వు కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అవుతావు, స్ట్రెస్డ్గా ఫీల్ అవుతావు. ఎందుకంటే హ్యూమన్స్ కొన్ని ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది, ఇన్హరెంట్గా వచ్చేసింది. ఏ రోజైతే నువ్వు తక్కువ మాట్లాడతావు, ఎక్కువ స్క్రీన్ చూస్తావు, ఆ రోజు చూడు నీ డే కొంచెం ఆఫ్ ఉంటుంది. ఏ రోజైతే నువ్వు మనుషులతో ఎక్కువ మాట్లాడుతావు, ఆ రోజు చాలా నీట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఐ మీన్ మంచిగా మాట్లాడితే. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు రైట్ క్వశ్చన్స్ అడుగు, దాన్ని బట్టి వెళ్దాం. సో నార్మల్గా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో ఇలా ఒక స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. సో ఎలా అంటే, జస్ట్ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి జిరాక్స్ తీసుకోవాలన్నా కానీ, అరే నువ్వు నాతో పాటు రారా, లేదంటే పోను అని అంటారు. జస్ట్ ఒక అమ్మాయితో మాట్లాడాలని ఫిక్స్ అయిన తర్వాత కొన్ని మంత్స్ గ్యాప్ తీసుకుంటారు, ప్రిపేర్ అవుతుంటారు. హాయ్ చెప్పడానికి అన్ని మంత్స్ తీసుకుంటారు. సో అలా
ఇంత టైం గ్యాప్ తీసుకొని కూడా హాయ్ చెప్పేకి వెళ్ళేటప్పుడు ప్రాంక్ సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చెప్పాలి? జస్ట్ ఏమైనా అడ్వైస్ ఇస్తావా వాళ్ళకి? ఇంత వెయిట్ చేయకుండా ఉండకుండా జస్ట్ వెళ్ళి చెప్పేయండి, వాట్ యు సే? ఇంకా ఒకరి తోడు ఉండాలి ఎక్కడికైనా వెళ్ళేసి మాట్లాడాలంటే, ఆ తోడు ఉండకుండా ఉండాలని, లేదంటే మీ మైండ్లో ఏమంటారు ఒక్కడిమే వెళ్ళి చేయడానికి ఏం చేయగలం మేము? ఒక్కడిమే వెళ్ళి మాట్లాడాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ? మేము ఏం అలవాటు చేసుకోవాలి? టీవీ యాంకర్లాగా అడుగుతున్నా పెట్టాను. మామూలు అంటే అంత టైం తీసుకోవాలని వేస్ట్ అసలు. నువ్వు ఎంత ప్రిపరేషన్ చేసినా కానీ ఆడికెళ్ళి ఏం మాట్లాడతావు మనకు కూడా తెలియదు. సరే, ఇప్పుడు ఇంకొక భయం ఏముంటుందంటే జస్ట్ పోయి మాట్లాడామనుకో, జస్ట్ హాయ్ అంటేనే వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఎవడు నాకు హాయ్ చెప్తాడు. సో ఆ ఎక్స్ప్రెషన్ని ఎలా అనుకొని మన మైండ్లో రీడ్ చేసుకోవాలి? అక్కడ నుంచి వెళ్ళిపోవాలా వద్దా? ఏమంటారు, రిటార్డ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా క్వశ్చన్స్ అడిగావు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. అంత టైం ఎందుకు తీసుకోకూడదు అంటే లైఫ్ చాలా చిన్నది, టైం ఎప్పుడు చాలా ఫాస్ట్గా పోతుంటుంది. నువ్వు ఒక మనిషితో మాట్లాడడానికి అంత టైం తీసుకుంటే 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. దాంట్లో తెలుగు వాళ్ళు ఒక 500 బిలియన్ ఉంటారేమో నాకు తెలిసి. 500 బిలియన్ ఉంటారా? హాఫ్ ఉంటారా? మ్యాథ్స్లో వీక్. హాఫ్ కూడా కాదులే, 10%. సరే 5 బిలియనా చెప్పు. సర్లే 5% 2% ఉంటారు అనుకో. మన ఆడియన్స్ కూడా మ్యాథ్స్ రాదు. అయ్యమ్మా ఇన్ని రాకుండా సరే, మొత్తానికి ఎంతమంది ఉంటారు? బట్ చాలా మంది ఉంటారు కదా. ఒక్క మనిషితో నువ్వు ఇంత మాట్లాడడానికి అంత 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 రిగరస్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లే. ఒకవేళ వాళ్ళు కాకపోతే ఇంకోరు, అంతే. ఒక స్ట్రేంజర్ మనకి ఇంపార్టెంట్ ఇవ్వాలంటే మళ్ళీ ఇంకో 2-3 సార్లు ట్రై చేస్తాం. లేదంటే ఇంకా వాస్తు బాగాలేదో తర్వాత బాగాలేదో అని వెళ్ళిపోతాం. గ్రహాలు బాగాలేదని. సో ఫస్ట్ చాలామంది భయపడతారు, కానీ ఆ భయం ఎందుకు వస్తుందో క్వశ్చన్ చేయం మనం. ఆ భయం ఎందుకు వస్తుందంటే, నేను లాస్ట్ కంపెనీలో పనిచేస్తుండే కదా, మా సిటీఓ సీతారామ పెనిమెట్స్ ఆయన పేరు. నేను పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పిండే. ఎందుకు నువ్వు స్ట్రేంజర్తో మాట్లాడడానికి లేకపోతే నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి భయపడతావంటే, భయం అనేది ఒక ఎలిమెంట్. కానీ ఆ భయం ఎందుకు వస్తుంది? నువ్వు అవతలోడు ఏమనుకుంటాడు, మేబీ బ్యాడ్ ఇంప్రెషన్ వాడి బ్రెయిన్లో పడుతుంది నేను సరిగ్గా చెప్పకపోతే, లేకపోతే నేను ఒక ర్యాండమ్గా మాట్లాడితే ఆడేమనుకుంటాడు, అవతలోడు ఏమనుకుంటాడు అని ఉంటుంది. అవతలోడు ఏమనుకునేదాన్ని ఈగో ఇది మోస్ట్లీ. అంటే అవతలోడు ఏమనుకుంటాడో అనేది భయపడుతుంటాం, అది ఈగో. అంటే నేను తక్కువ అయిపోతా వాడి బ్రెయిన్లో ఏమన్నా ర్యాండమ్గా చెప్తే, లేకపోతే ఏమన్నా సెన్స్లెస్ వర్డ్స్ చెప్తే నేను వాడి పర్స్పెక్టివ్లో నేను తక్కువ అయిపోతా అని అనుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు పక్కనోడి గురించి ఆలోచించారు. ఎంతసేపు ఉన్నా మన గురించి మనం ఆలోచిస్తాం తప్ప, ఒక కాన్వర్జేషన్లో మనం ఏం చెప్పాము, మనం ఇది చెప్పింటే బాగుంటుండే కదా, అది చెప్పింటే బాగుంటుండే కదా అని మన గురించి మనం ఆలోచిస్తాం. కానీ పక్కనూరు గురించి వాడేమన్నాడని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఎక్సెప్ట్ వాడేమన్నా తప్ప. కాదు, మామూలుగా అందరు మనుషులందరూ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు, అరే ఇది చెప్పింటే బాగుండే అనేసి. ఆన్ గోయింగ్ కాన్వర్జేషన్లో ఏం గుర్తురాదు. అది రాకపోవడమే మంచి, ఎందుకంటే నువ్వు అవతలోడితో ఎంగేజ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్లో ఉండిపోవాలి. సో నేను ఎలా ఇది బయటకు వచ్చానంటే, ఫస్ట్ ఇది కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్లో నా ఒక్క వీడియోకి ఎన్ని కట్లు పడినాయో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూస్ టు హ్యావ్ ఏ సాఫ్ట్ స్కిల్స్ ల్యాబ్ ఉంటుండే. అది దానిలో ఆల్మోస్ట్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ అని ఉంటాయి. సో గ్రూప్ డిస్కషన్ కానీ, ఇంకా ప్రతి ఒక్కటి స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడమే ఉంటుంది మోస్ట్లీ. సో నేనేం చేసానంటే, ఫస్ట్ భయం ఉండేది, ఆ భయాన్ని పోగొట్టుకోవాలనే విషయంతోనే మాట్లాడడమే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. ఫస్ట్ నేను భయాన్ని అలవాటు చేసుకోవాలి, భయాన్ని అన్న పోగొట్టుకోవాలి. ఈగో తక్కువ చేసుకోవాలనుకుంటున్నాను. సరే, భయాన్ని పోగొట్టుకోవడం అంటే ఇంకా ఆ స్ట్రాటజీ ఏదో నాకు అర్థం కాలేదు. భయాన్ని అలవాటు చేసుకోవడం అయితే ఈజీ అని అనిపించింది.
సో ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి నాకు ఈ సాఫ్ట్ స్కిల్స్ ల్యాబ్ అనేది అలవాటు అయింది, అంటే హెల్ప్ అయింది. సో దాంట్లో నేను వెళ్ళేసి మాట్లాడడము, సో చాలా చాలా తడబడ్డాను నేను కూడా, చాలా ఎక్కువ మాడప్పుడు ఫ్లిక్కర్ అంటారుగా సో అలా తడబడి చెప్పాలనుకునేది మర్చిపోయి అలా స్టార్టింగ్లో అలా అవుతుండే. సో దాని తర్వాత ఈ కాంటెంట్ క్రియేషన్లోకి ఉండడం వల్ల ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి, సో ఇంకా మన సర్కిల్ కూడా మోస్ట్లీ మ్యాటర్స్ ఎలా మాట్లాడతాం అనేసి. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ సాఫ్ట్ స్కిల్స్ ఆల్మోస్ట్ హాఫ్ దే వే నేను వచ్చేసాను క్రాస్ చేసి భయాన్ని అలవాటు చేసేసుకున్నాను మోస్ట్లీ. బట్ కరెంట్లీ ఇంకా ఉంది, ఏమంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటే ఐఎమ్ ఆన్ కొంచెమన్నా పైన ఉన్నా అనేసి ఇదిలో ఉన్నా నేను ఫస్ట్. అదేం లేదు ఫయాజ్, భయం. ఇప్పుడు భయం ఎందుకు వస్తుంది చెప్పు, అవతలవాడు ఏమనుకుంటాడని వస్తుంది. అవతలవాడు ఏమనుకున్నా పర్లేదు, బొక్క ఆడు మర్చిపోతాడని మనందరికీ తెలుసు. కానీ మనం ఆ టైంలో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం వాడేమనుకుంటాడని. నువ్వు దానికి అలవాటు అయిపోయినావు, వాడేమనుకుంటే ఏంది బొక్క, నా లైఫ్ నాది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు చూస్తున్నాడు ఒక 1 year వరకు, నువ్వేమో తడబడుతూ పర్ఫెక్ట్ అయిపోయినావు. ఇప్పుడు వాడు షాక్ అయిపోతాడు. ఇప్పుడు అరే వీడేంట్రా ఇంత పర్ఫెక్ట్ అయిపోయాడు, మనం ఏంట్రా ఇలా ఉన్నాం, మనకు ఒక్క ముక్క ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, ఇంగ్లీష్లో కాదు పక్కన పెడితే అసలు మాట్లాడేది రాదు, స్టేజ్ పైనకి ఎక్కి అని అనుకుంటాడు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. భయం కాదు, ఆ ఈగోని తగ్గించుకోవాలి. మోస్ట్లీ అది దట్ కమ్ ఫ్రమ్ ఈగో. అంటే అవతలాడి పర్స్పెక్టివ్లో నేను తక్కువ అయిపోతా అనే ఈగో ఉండకూడదు. ఇఫ్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ fear of talking to strangers or whatever it may be, స్టేజ్ పైన మాట్లాడడం సంథింగ్ ఆ ఈగోని తగ్గించుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అయిపోద్ది ఆడికి. నువ్వు అవతలోడు ఏమనుకుంటావు పట్టించుకోపోతే నువ్వు పోతావు, హాయ్ ఏం చింటూ ఎట్లున్నావు ఏం కథ అని మాట్లాడేస్తావు. అవతలోడు ఏమనుకుంటావు నువ్వు పట్టించుకోవు కదా, అట్లా మాడితే అంటే మన క్యాజువల్ సెట్టింగ్లో ఇది వర్కౌట్ అవుతుంది. బట్ వెన్ యూఆర్ టాకింగ్ టు ప్రొఫెషనల్స్ అది డిఫరెంట్ కాంటెక్స్ట్. అది మళ్ళీ ఇంకో రోజు మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈగోని తగ్గించుకోవాలి, ఆటోమేటిక్గా భయం తగ్గిపోతుంది. రిపిటేషన్స్ చేయాలి. స్టార్టింగ్ నుంచి నేను చేసుకుంటూ వచ్చి అంతే. ఇంకా దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏం అడిగాను, ఫస్ట్ హాయ్ చెప్పిన తర్వాత ఆగిపోతుంది కాన్వర్జేషన్, రైట్? మనకి ఏం అలవాటు అయిందంటే తెలుగు స్టేట్స్లో అయితే బాగున్నావా, తిన్నావా, ఏం తిన్నావు. సో ఇవి నార్మల్ క్వశ్చన్, ఇది అందరు అడిగే క్వశ్చన్స్. కానీ ఈ క్వశ్చన్స్ అడిగినావు అనుకో నీ కాన్వర్సేషన్ బోరింగ్ అయిపోతుంది. తిన్నా, ఏం తిన్నా అంటే పప్పు చారు తిన్నా, కరెంట్ బిల్ అయితే వచ్చింది, అండ్ నార్మల్ కాన్వర్జేషన్. బట్ నేను చదివిన బుక్స్లో లేకపోతే నేను చదివిన ఆర్టికల్స్లో నా రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, వెన్ యూ ఆర్ టాకింగ్ విత్ ఎ స్ట్రేంజర్, ఫస్ట్ మాట్లాడే కంటే ముందు నీకు ఏదో ఒక పర్పస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనతో ఫ్రెండ్ అవ్వాలనిపించింది, లేకపోతే ఆ అమ్మాయితో ఫ్రెండ్ అవ్వాలనిపించింది, ఫర్ వాట్ ఎవర్ రీజన్. మేబీ యూ వాంట్ టు డేట్, మేబీ యూ వాంట్ టు బికమ్ అ ఫ్రెండ్, మేబీ యూ వాంట్ టు ఆస్క్ ద రెఫరల్. ఇఫ్ నువ్వు జాబ్లో ఉంటే ఆయన మేబీ గూగుల్లో పనిచేస్తుంటే నువ్వు లిఫ్ట్లో వెళ్తున్నావు, ఆయన గూగుల్లో ఐడి కార్డ్ చూసినావు, ఆయన రెఫర్ అవ్వాలనుకుంటున్నావు, నీకు మంచి రైట్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇట్లా ఏదో ఒక పర్పస్ కోసం నువ్వు ఒక స్ట్రేంజర్తో మాట్లాడాలి. సో ఫస్ట్ ఏంటంటే హ్యాకింగ్. నేను సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఉన్నప్పుడు బాగా హ్యాకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి హ్యాకింగ్ సైడ్ వెళ్ళిండు ఆయన. సో ఈ హ్యాకర్స్ అంతా ఏం చేస్తారంటే, ఒక కంపెనీని కానీ ఎవరిపైన ఎవరైనా డిజిటల్ యాసెట్ అంటే సంథింగ్ అతని డిజిటల్ సోషల్ మీడియా కానీ లేకపోతే అతని ఈమెయిల్ కానీ సంథింగ్ కంపెనీది కానీ హ్యూమన్ని కానీ హ్యాక్ చేయాలనుకున్నప్పుడు దే డూ సంథింగ్ కాల్డ్ యాజ్ సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే, వాళ్ళ గురించి యాజ్ మచ్ ఆఫ్ పాసిబుల్ తెలిసేసుకుంటారు. గూగుల్లోనో వాళ్ళు ఇంటర్నెట్లో ఏదో ఒక సోషల్ మీడియాలో ఉంటారు కదా, లేకపోతే ఏదో ఒక బ్లాగ్ రాసి ఉంటారు కదా వాళ్ళు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది. సో ఇంటర్నెట్లో వాళ్ళ ప్రజెన్స్ ఉంది అంటే వాళ్ళు మొత్తం డేటా గ్యాదర్ చేస్తారు. సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏ డేటాని డబుల్ క్లిక్ చేసి ఏ డేటాని గట్టిగా పట్టుకుంటే ఇతని ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ర్యాండమ్ ఫోటో సోషల్ మీడియా పెట్టింటారు. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే దాన్ని బాగా స్టడీ చేస్తారు. మేబీ ఆ ఫోటోలో క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉండొచ్చు, క్రెడిట్ కార్డ్ ఫోటో ఉండొచ్చు. ఫోటో ఉంటే దాన్ని చూసి దాన్ని ఎట్లా ఒకటి అనలైజ్ చేసి వాడు బ్యాంక్ డీటెయిల్స్ చేసుకోవడం ఏదో ఒకటి చేస్తారు. సమ్ ఫ్యాన్సీ థింగ్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లో తెలుస్తాయి అవి. సో అవన్నీ పక్కన పెడితే దే డూ సంథింగ్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్. అది ఇక్కడ యూజ్ అవుతుంది ఒక స్ట్రేంజర్తో మాట్లాడే ముందు. సోషల్ ఇంజనీరింగ్ నథింగ్ బట్ అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేయాలి అతను ఏ టైప్ ఆఫ్ పర్సన్, అతను కొన్ని హింట్స్ ఇస్తుంటారు అనమాట, అతనికి ఏం ఇంట్రెస్ట్ ఏం కథ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు
ఒక పర్సన్తో లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం, సమ్ 10 floors 20 floors పైకి వెళ్తున్నాం. మేబీ ఆఫీస్లో ఉన్నాం, లేకపోతే కాలేజ్లో ఉన్నాం. కాలేజ్లో లిఫ్ట్లు ఉండవు అనుకో మోస్ట్ ఆఫ్ ద టైం, బట్ మేబీ నడుచుకుంటూ వెళ్తున్నా, ఒక స్ట్రేంజర్ వచ్చాడు, మేబీ ప్లేస్మెంట్ చేసుకోవడానికి కోసం, దేనికోసమో సంథింగ్. అతని అబ్జర్వ్ చేస్తాను ఫస్ట్, హెయిర్ స్టైల్ ఎట్లుంది, ఇయర్ రింగ్ పెట్టాడా, స్పెట్స్ పెట్టాడా, వాచ్ పెట్టాడా, బియర్డ్ మంచిగా పెంచాడా, టీ షర్ట్ ఏ బ్రాండ్ వేసుకున్నాడు, టీ షర్ట్ ఎట్లాంటివి వేసుకున్నాడు, ప్యాంట్ ఎట్లాంటివి వేసుకున్నాడు, షూస్ ఏ వేసుకున్నాడు, టాటూస్ ఏమైనా ఉన్నాయా, ఇట్లా. సో నీకు హింట్స్ అన్నీ దొరికేస్తాయి. హెయిర్ స్టైల్ మంచిగా ఉంది అనుకో, నీ హెయిర్ స్టైల్ మంచిగా ఉంది అన్నావు అనుకో, ముఖం వెలిగిపోతుంది అట్లే. మనుషులు ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళకి స్పెషల్లీ కాంప్లిమెంట్ ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. స్టార్ట్ విత్ కాంప్లిమెంట్, జస్ట్ హాయ్ చెప్పకుండా బాగా అబ్జర్వ్ చేసి నీకు ఈక్వల్లీ నచ్చే టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెయిర్ స్టైల్స్ చేసుకోవడం నాకు కూడా నచ్చింది అనుకో, నాకు కూడా ఇష్టం అనుకో, హెయిర్ స్టైల్ బాగుంది, దీన్ని హెయిర్ కట్ పేరు ఏమంటారు, లేకపోతే ఎక్కడ చేయించావు, బాగా చేశారు ఎవరు. సో ఇట్లా. లేకపోతే నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా టాటూస్ ఉన్నాయనుకో, మళ్ళీ ఉంది టాటూ అని చెప్తా. అది ఏం కూడా తెలియదు నాకు, జస్ట్ చూసింట టాటూ అని. అమ్మ నాన్న ఉన్నా కానీ టాటూ భలే వేయించాలంట. ఎందుకంటే ఒక మనిషి టాటూ వేయించుకోవాలి అంటే అతను చాలా ఆలోచిస్తాడు, లైక్ ఒక సంవత్సరంలో ఆలోచిస్తాడు. కొంతమంది ఆన్ ద ఫ్లో చేసేస్తారులే, బట్ టాటూ అనేది పర్మనెంట్గా ఉంటుంది అతని బాడీ పైన. కాబట్టి కొంచెమైనా ఆలోచించాడు. ఎప్పుడైతే ఒక మనిషి టైం ఇన్వెస్ట్ చేసి ఒక దానిపైన ఆలోచించాడు అనుకో, ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఆయనకి బాగా ఇష్టంతో వేయించింటాడు టాటూ. ఆ ఇష్టంతో వేయించిన దాన్ని ఎవరైనా రికగ్నైజ్ చేసి దాన్ని కాంప్లిమెంట్ ఇస్తే పండగ చేసుకుంటాడు ఇంటికి వెళ్ళిన. సో ఇట్లా స్పెట్స్ బాగున్నాయి, ఏడ తీసుకున్నావు, అట్లా అవన్నీ అట్లాంటివి స్టార్ట్ చేయాలి. కాన్వర్జేషన్ కాంప్లిమెంట్ తోటి స్టార్ట్ చేయాలి. సో కాంప్లిమెంట్స్ తోటి స్టార్ట్ చేయాలి. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే మేబీ షార్ట్ స్పాన్. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్లో, దాని తర్వాత స్టార్ట్ చేయాలంటే ఇట్లా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏ టైప్ ఆఫ్ సెట్టింగ్లో ఉండేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రాఫిక్ జామ్లో ఉన్నావు, ట్రాఫిక్ జామ్లో కాదు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నావు, 5 సెకండ్లు ఉన్నాయి పోవడానికి. ఈ సినిమాలో బాగా జరుగుతుంది. హీరో ఉంటాడు, హీరోయిన్ పక్కన ఒక హీరోయిన్ ఉంటుంది, నీ పేరేంటి అని అడుగుతాడు పెద్ద ఆయన. 5 సెకండ్లో అట్లా చెయ్యని హారన్లు కొడతారు. ఆమె ఎట్లా చెప్తారు చెప్పు ఒక స్ట్రేంజర్కి? అది ఏదో అర్థం కాదు అసలు మూవీస్లో. అది ఒక ఆల్ఫా థింగ్లా చెప్తారు, కానీ అట్లా మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌట్ కాదు రియల్ లైఫ్లో. అట్లా ఇన్స్పైర్ అయ్యి నువ్వు స్ట్రేంజర్తో అట్లా అడిగినావు అంటే చాలా దారుణమైన ఇంప్రెషన్ పడుతుంది నీకు. అట్లా చూసా చాలామంది నేను ట్రాఫిక్లో టీజ్ చేస్తారు కదా అమ్మాయిల్ని అట్లా. కానీ అది బ్యాడ్ ఇంప్రెషన్ లీవ్ చేస్తుంది. అట్లా వేస్తే మంచిగా అనిపించదు మేబీ అవతల వాళ్ళకి కూడా. ఎట్లుండాలంటే ఒక సోషల్ సెట్టింగ్ ఉండాలి. లైక్ నువ్వు కొద్దిసేపు స్పెండ్ చేస్తావు స్ట్రేంజర్స్ తోటి అండ్ షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్లో అనుకో, లిఫ్ట్లో నీకు ఇద్దరు లిఫ్ట్లోనే పోతున్నారు, ఏం మాట్లాడడానికి ఉండదు. ఫోన్ చేస్తే మాత్రం అస్సలు పట్టించుకోకూడదు స్ట్రేంజర్స్ని. నెంబర్ 1 మిస్టేక్ ఏం చేశానంటే అవతలను డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారో వాళ్ళ మూడ్లో ఉంటారు, పాటలు వినడమో పాడ్కాస్ట్ వినడమో వాళ్ళ మూడ్లో ఉంటారు, కానీ వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడైతే వాళ్ళు ఖాళీగా ఫోన్ లేకుండా నార్మల్గా ఉన్నారో అప్పుడు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లు వాళ్ళు ఎవరితోనో మాట్లాడడానికి. సో ఇట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు అసలు కాన్వర్సేషన్ స్టార్ట్ చేయకూడదు. అంటే కొంచెం తెలిస్తే తప్ప ఏదైనా ఫోన్ చూస్తున్నప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఇంకెవరితోనైనా మాట్లాడుతుంటారు కదా, లైక్ ఇద్దరు పీపుల్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, బట్ అతను స్ట్రేంజర్, అతను ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, లేకపోతే అమ్మాయి ఇంట్రెస్టింగ్ ఉంది, వెళ్ళి మాట్లాడకూడదు వెంటనే. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు, వాళ్ళది అయిపోయిన తర్వాత మనం మాట్లాడిన ఇంకిత జ్ఞానం ఉండాలి. వాళ్ళు అయిపోయిన తర్వాత లేకపోతే వాళ్ళ గ్యాప్లో ఉన్నప్పుడు మాట్లాడాలి. అది కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఎట్లా మాట్లాడాలంటే స్టార్ట్ విత్ ద కాంప్లిమెంట్. ఏదన్నా ఫస్ట్ కాంప్లిమెంట్ చేయాలి, అయిపోయి వాళ్ళు ఫ్లాట్ అయిపోతారు. దాని తర్వాత కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఏం ఛాన్స్ దొరకలేదు, నాకు అబ్జర్వేషన్ స్కిల్స్ లేవు. ఏమంటే డెవలప్ చేసుకోవాలి. ఏ అబ్జర్వేషన్ స్కిల్స్ అంటే ఏం పెద్ద కాదు, జస్ట్ చూస్తా ఒక 2 నిమిషాలు. మరి దాంట్లో చూస్తారు కదా స్పైడర్ సినిమాలో బీజం వస్తుంది కదా, టింగ్ అట్లా చూడకుండా నార్మల్ చూడాలి, ఎక్కువసేపు చూడకూడదు. మళ్ళీ నేను అబ్జర్వ్ చేశాను, ఇది చూశాను. సో ఒక నైస్ హెయిర్ కలర్ ఉంది, వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లా.
ధైర్యం ఈజ్ నథింగ్ బట్ ఈగో ఎక్కువ ఉందండి నీకు. సరే ఈగో పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈగో పోగొట్టుకోవాలంటే జస్ట్ నువ్వు పోయి హాయ్ చెప్పాలి 100 మందికి అంతే. రిజెక్షన్ చేస్తే అయిపోయి. రిజెక్షన్స్ మామూలే, 100 రిజెక్షన్స్ అయిన తర్వాత మామూలే బొక్క అని వెళ్ళిపోతారు అంతే, అయిపోద్ది. రిజెక్షన్ ఎన్ని రిజెక్షన్ ఎక్కువ ఫేస్ చేసినావు అనుకో అంత కంఫర్టబుల్ అయిపోతావు, అంత టాకింగ్ అబిలిటీ పెరుగుతుంది నీకు. బ్రో అసలు నేను ఎన్ని రిజెక్షన్ ఫేస్ చేసిన అంటే నా లైఫ్లో అసలు స్ట్రేంజర్కి ఇట్లా హాయ్ చెప్పినా అనుకో ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళిపోతాడు, దాన్ని ఇట్లా మళ్ళీ కవర్ చేసామని ఇట్లా అంటే ఇట్లా హాయ్ చెప్పి చూడకుంటే ఎవరన్నా మూడో మనిషి ఇట్లా 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 అనడం చూసామంటో ఎంత ఆక్వర్డ్ ఉంటుంది తెలుసా అసలు. దాని తర్వాత అట్లా అనడం మానేసిన. ఇట్లా అట్లా చెప్పలే అనుకో, ఒకవేళ ఆ పర్సన్ తెలుసు అనుకో ఇట్లా వెళ్ళి హాయ్ చెప్తే చూడలేదు అంటే చూడలేదా అని మళ్ళీ రికగ్నైజ్ అయ్యి హాయ్ ఏంటి ఏం కథ అని అంటారు. సో అట్లా అలవాటు అయిపోవాలి. నీకు రిజెక్షన్ ఫేస్ నువ్వు ఒక ఏదో పాడ్కాస్ట్లోనే ఏదో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హోటల్లోనో ఒక మంచి పెద్దోళ్ళంతా ఉన్నారనుకో, ఏదో పాడ్కాస్ట్లో ఏదో సెట్టింగ్లో ఏదో టాక్లో అనుకుంటా, ఏదో సెమినార్లోనే దేంట్లో హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ అని ఒక ఆయన లేపుతారు. లేపి చూపించి స్పీకర్ I think you might have the most rejection than other people అంటే ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ రిజెక్షన్స్ ఫెయిల్ చేసావు కదా అని అంటాడు. అంటే అందరు ఫ్రెండ్స్ సంథింగ్ మొత్తానికి ఆడ థియరీ ఏంటంటే ఆడ మోటివ్ ఏంటంటే ఆయన చెప్పింది జస్ట్ మంచి ప్యాకేజ్ చేసి చెప్తాను షార్ట్గా. ఎవరైతే ఎక్కువ రిజెక్షన్స్ ఫేస్ చేస్తారో ఎయిదర్ ఇన్ డేటింగ్, ఎయిదర్ ఇన్ కెరియర్, ఎయిదర్ ఇన్ దిస్ సోషల్ టాక్, ఎయిదర్ ఇన్ లైఫ్ ఇన్ జనరల్, ఎవరైతే ఎక్కువ రిజెక్షన్స్ ఫెయిల్ చేస్తారో ఆ రిజెక్షన్స్ నుంచి లెసన్స్ లెర్న్ చేసుకుంటారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ ఉంటారు. సక్సెస్ఫుల్ అనేది చాలా ఇండివిజువలిస్టిక్, బట్ జనరల్ ఆన్ ద బ్రాడర్ టర్మ్స్ లైఫ్లో సక్సెస్ఫుల్ అంటే మంచి డబ్బులు, వెల్త్, హెల్త్, రిలేషన్షిప్స్, పీస్. సో ఇవి ఈ 4 కేటగిరీలో ఎవరైతే ఎక్కువ రిజెక్షన్స్ ఫేస్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ ఫెయిల్యూర్స్ పొందింటారో, ఇవన్నీ దాంట్లో ఫెయిల్యూర్స్ పొంది దాంట్లో లెసన్స్ రికగ్నైజ్ అయ్యి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారో అదే ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, వాళ్ళు చాలా హైలీ సక్సెస్ఫుల్ అవుతారు. ఎయిదర్ ఇన్ షార్ట్ టర్మ్లో కాకపోయినా లాంగ్ టర్మ్లో ఎక్కువ అవుతారని ఆయన చెప్తాడు అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. సో ఇలా కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కాంప్లిమెంట్తో స్టార్ట్ చేయాలి, దాని తర్వాత మాట్లాడేయకూడదు, జస్ట్ ఫ్యూ మినిట్స్ కొద్దిసేపు మాట్లాడాలి. అండ్ మోస్ట్ పీపుల్ మిస్టేక్ ఏం చేస్తారంటే హాయ్, దాని తర్వాత కాంప్లిమెంట్, ఇప్పుడు చూసిన తర్వాత కాంప్లిమెంట్ చేస్తారు, ఇది బాగుంది అని అంటారు. దాని తర్వాత యూ హ్యావ్ టు డిగ్ ఆన్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. ఇప్పుడు జిమ్లో అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన జిమ్లో ఇవంతా చేస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన అన్నాడు, ఐ డోంట్ నో హూ హీ ఈస్. వెళ్తా, మేబీ టాటూ ఉంది అనుకో ఆయనకి, మీ టాటూ బాగుంది అంట, థ్యాంక్ యూ అంటారు. ఎక్కడ చెప్పించారు అంట, పాండినో లేకపోతే చెన్నైయో లేకపోతే బెంగళూరో అంటాడు. అవును, అక్కడ ఎందుకు వెళ్ళారని అంట. అక్కడ ఎందుకు వెళ్ళారంటే అక్కడ జాబ్ చేసావని అంటారు. ఎలా వెళ్ళావు జాబ్కి, ఏ జాబ్, అట్లా. సో అట్లా వెళ్ళాలి. ఏం చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైము నువ్వు డబుల్ క్లిక్ చేయాలి అంతే. డబుల్ క్లిక్ చేయడం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎట్లా చేసా, టాటూ ఎక్కడ వేయించారు, బెంగళూరు అంటే అదే బెంగళూరులో ఎందుకున్నావు, డబుల్ క్లిక్ చేయడం. ఇప్పుడు ఫోల్డర్ని ఎట్లుంటుంది, ఫోల్డర్ ఇట్లుంటుంది. ఫస్ట్ మనం డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఇంత అవుతుంది, దాంట్లో మిగతా ఫోల్డర్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఒక మనిషి ఏదైనా కీవర్డ్ చెప్పినప్పుడు లేకపోతే ఒక టాపిక్ చెప్పినప్పుడు ఏంటది, జస్ట్ దాన్ని మిర్రరింగ్ అంటారు అనమాట. అది మళ్ళీ రిఫ్లెక్ట్ చేయడం, బెంగళూరులో ఎందుకున్నావు, బెంగళూరు ఎందుకున్నా అంటే జాబ్ చేసామని. ఎన్ని క్వశ్చన్ అన్ని క్వశ్చన్ ఒకటేసారి అడగకూడదు. అన్ని క్వశ్చన్లు అడిగితే ఎవరు నువ్వు డిటెక్టివ్ బాబు అని అంటుంటారు. అన్ని క్వశ్చన్లు ఒకటేసారి అడగకూడదు, రోజు కొంచెం అడగాలి. అందుకే అంటున్నా, ఎప్పుడైతే నీకు షార్ట్ స్పాన్ ఉంటుందో కాంప్లిమెంట్ చేసి వదిలేయాలి, ఎక్కడ ఉంటావు ఏం కదా అని. ఇవన్నీ కొంచెం లైట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఇంకా వెళ్ళిపోవాలి. దాని తర్వాత నువ్వు ఒక జిమ్ అనే సెట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు జిమ్లో అయితే నేను రోజు వెళ్తా కాబట్టి నేను రోజు నాకు కొంచెం టైం ఉంది, ఒక 1 month 2 months 3 months 1 year దాకా టైం ఉంటుంది. ఆయనతో స్ట్రేంజర్ నుంచి ఫ్రెండ్ అయ్యే టైం చాలా ఎక్కువ. కానీ ఒక చిన్న లిఫ్ట్లో కానీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కానీ ఇంకో విధంగా ఆడ చాలా తక్కువ టైం, అక్కడ నువ్వు ఫ్రెండ్స్ కాలేవు. మహా అయితే నీకు పరిచయం అవుతారు అంతే, కానీ నీకు బాండ్ ఏర్పడదు ఆడ. బట్ కానీ జిమ్లో కానీ క్లాస్లో కానీ కాలేజ్లో కానీ అక్కడ బాండ్స్ ఏర్పడతాయి. అంటే స్ట్రేంజర్ నుంచి ఫ్రెండ్స్ అయిపోతాం. సో అలా చూసుకోవాలి అంతే. ఇంకా అది ఇంకేమున్నాయి, అంతేనా? మాట్లాడడం అయిపోయింది, చెప్పడం ఎలా క్యారీ చేయాలి. ఓకే,
స్ట్రేంజర్ నుంచి తెలిసిన మనిషి దాకా ఎలా వన్ స్టేజ్, దాని తర్వాత మళ్ళీ ఫ్రెండ్ వన్ స్టేజ్. ఫ్రెండ్కి చాలా టైం పడుతుంది, తెలిసింది కొంచెం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ లిసన్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి. మనందరికీ న్యాచురల్గా మనం హ్యూమన్స్ కాబట్టి మనందరికీ కొంచెం స్లైట్లీ ఈగోటిస్టికల్ ఉంటాం, అంటే ఈగో ఎక్కువ ఉంటుంది మనందరికీ. ఎంతసేపు ఉన్నా మన గురించి మనం మాట్లాడాలి, మనం అవతలోడికి చెప్పాలి, మనం ఏంటో అవతలోడికి ప్రూవ్ చేసుకోవాలి, మనం ఏం చేస్తున్నాం అవతలకి చెప్పుకోవాలనుకుంటాం. కానీ ఎప్పుడైతే అవతల మనిషిని వినడం స్టార్ట్ చేస్తావో అతని ఇంప్రెషన్ కొట్టేస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నువ్వు ఎప్పుడైనా గమనించు, మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడైనా కాన్వర్జేషన్లో మన గురించి మనం మన టర్న్ కోసం వెయిట్ చేస్తాం, కానీ అవతల నేను చెప్తున్నాను మోస్ట్ ఆఫ్ ద టైం వినం. మనం ఒకవేళ విన్నా కానీ దానికి ఏదో ఒకటి రియాక్ట్ అయ్యేలాగా మాట్లాడాలని చూస్తాం, కానీ వాడిని వినం, కంప్లీట్గా అర్థం చేసుకోమని. ఫస్ట్ ఇట్లా సెంటెన్స్ స్టార్ట్ చేసినట్టు ఈ పాయింట్ నేను దీనికి ఆపోజిట్గా మాట్లాడాలి ఆపోజిట్. కానీ అవును రా, ఇది నాకు తెలుసు, నాకు ముందే తెలుసు అని అది ఫస్ట్ వాడు చెప్పేది వినం. మనం సగంలోనే మనం మేధావి ఇంకా అది మాట్లాడాలి అనుకుంటాం, బట్ అటు చేయకూడదు. అవతలని అర్థం చేసుకోవాలి, వాడి షూస్లో ఉండి ఆలోచించాలి. మరి ఎక్కువ సోది కొడుతున్నా అంటే కట్ చేసేయాలి. లైక్ మరీ బోరింగ్గా ఉంటే కట్ చేసేయాలి, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదు. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లిజనింగ్ స్కిల్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కమ్యూనికేషన్ స్కిల్స్. లైక్ ఏ స్ట్రేంజర్ అయినా కానీ వాళ్ళు మాట్లాడేది బాగా విన్నాం అనుకో, వాళ్ళు చాలా హింట్స్ ఇస్తారు నెక్స్ట్ టైం మాట్లాడాలి అని. లైక్ ఇందాక చెప్పండి, లైక్ బెంగళూరు జాబ్ ఎలా వచ్చింది, కాలేజ్ ఏది, ఆ కాలేజ్లోకి ఎలా వెళ్ళావు, స్కూల్ ఎక్కడ చదివావు, ఈ ఊరేనా నీది, ఇక్కడ జిమ్లో ఎప్పుడు జాయిన్ అయ్యావు. సో ఇవన్నీ వాళ్ళు చాలా హింట్స్ ఇస్తారు. ఆ హింట్స్ని మనం డబుల్ క్లిక్ చేస్తూ వెళ్ళాలి. దట్స్ ఇట్. ఎప్పుడైతే నువ్వు బాగా వింటావో ఆ మనిషి ఫీల్ అయిపోతాడు, ఎవరు అసలు నన్ను ఎవరు ఇంత పట్టించుకోవాలా, నా జీవితంలో ఎవరు ఇంత వినలా, నా గర్ల్ ఫ్రెండో లేకపోతే నా వైఫో లేకపోతే నా ఫ్రెండో ఇంత వినలేదు, ఈ స్ట్రేంజర్ ఎందుకు ఇంత అటెన్షన్ పే చేస్తున్నాడని ఆటోమేటిక్గా బ్రెయిన్లో పడిపోద్ది. లైక్ ఈయన కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, వింటున్నాడు అని ఎవరైనా వింటే చూడు ఆటోమేటిక్గా ఫ్లాట్ అయిపోతారు. లైక్ యూ సీ దిస్ ఇన్ ఉమెన్. లైక్ ఎవరైతే ఐ మీన్ మేల్ గాయ్ హూ స్పెండ్స్ ద మోర్ టైమ్ విత్ ఉమెన్ టెన్ టు గెట్ అలాంగ్ విత్ ద మ్యాన్ హూ లిసన్ టు హిస్ టాక్ మోర్. లైక్ ఎవరైతే వాళ్ళ మాటలు ఎక్కువ వింటారో దే గెట్ ఇన్ టు ఏ రిలేషన్షిప్ దట్ వర్క్స్ విత్ ఆల్ ది పీపుల్, ఏ ఏజ్ అయినా సరే. నువ్వు చిల్లు పిల్లడిని చూసినావు అనుకో, ఆడు చెప్పేది అన్నావు అనుకో, ఆడు నీ ఫ్యాన్ అయిపోతాడు అట్లే. అన్నా ఏంటన్నా ఎప్పుడు వస్తావు అన్నా అంటారు. లైక్ యూ సీ దిస్ ఇన్ డాగ్స్ యాజ్ వెల్. యానిమల్స్లో కూడా ఇది ఉంటుంది. నువ్వు వాడితో టైం స్పెండ్ చేసావు అనుకో, అన్న వచ్చిండు అని ఊరుకుంటూ వెళ్తాడు. లైక్ నా ఫ్రెండ్ డాగ్ ఉండేది, వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఆ డాగ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. అది ఆడుకునేది బాగా నాతోటి. దెన్ హీ వాజ్ లైక్ మేల్ డాగ్ అది, హీ వాజ్ లైక్ అంటే వెళ్ళినప్పుడల్లా అన్న వచ్చిండు అన్నట్లా అది వస్తుంది అనమాట. లైక్ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్. లైక్ స్ట్రేంజర్స్ తోటి, స్ట్రేంజర్స్ మనుషులు అయితే మాట్లాడేది బాగా వినాలి. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ యూ క్యాన్ డూ. లైక్ తక్కువ మాట్లాడు, నెగిటివ్గా ఏం మాట్లాడొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బిలీఫ్ ఏమైనా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉండి నేను నాన్ వెజ్ తినను, నేను వెజిటేరియన్ అన్నారు. నేను ఎందుకు తినవు, మామూలే కదా, నువ్వు ప్లాంట్స్ కూడా ఆర్గన్స్, ప్లాంట్స్ కూడా లివింగ్ ఆర్గన్స్, యానిమల్స్ కూడా లివింగ్ ఆర్గన్స్. నువ్వు ప్లాంట్స్ చంపేసినావు అంటే అది కూడా లివింగ్ ఆర్గానిజమ్సే కదా, దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అంటే మనకి తెలీదు, అవి కూడా లివింగ్ ఆర్గానిజమ్సే కదా, అది సపరేట్ బాల్ గేమ్ అది. బట్ ఎవరైనా సరే అసలు అఫెండ్ చేయకూడదు వాళ్ళని. ఎప్పుడన్నా ఇనిషియల్గా ఎప్పుడైతే అఫెండ్ చేస్తామో వాళ్ళు హర్ట్ అవుతారు లోపల. హర్ట్ చేయకూడదు మనం లైక్ స్టార్టింగ్లో. మేబీ దాని తర్వాత నువ్వు నీ బిలీఫ్ సిస్టమ్కి నీ కోపం వచ్చేలాగా మాట్లాడుతున్నావు అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ వీ హ్యావ్ టు రియాక్ట్. బట్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద టైంలో యూ అఫెండ్ అవుతున్నావు అంటే దెన్ నాట్ గోనా బికమ్ తెలిసిన వాళ్ళు ఆర్ ఫ్రెండ్స్ లైక్ దట్. అది సంగతి. సో నేను అప్రోచ్ అవ్వాలంటే రిజెక్షన్ ఫేస్ చేయాలి. ఫస్ట్ రిజెక్షన్ ఫేస్ చేయాలి, భయం పోగొట్టుకోవాలి. భయం ఇన్ ద సెన్స్ ఈగో తక్కువ ఉండాలి. అవతలోడు ఏమనుకున్నా పర్లేదు, జస్ట్ హాయ్ చెప్తా, నేను వెళ్ళి మాట్లాడతా అనే మైండ్ సెట్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరు మాట్లాడతారు, మనుషులు అంటే మంచోళ్ళు బ్రో, నిజంగానే.
లైక్ నేను అప్రోచ్ అయ్యా నేను బీచ్లో నేను వైజాగ్లో ఉన్నప్పుడు బీచ్లో ర్యాండమ్గా చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అని వెళ్ళే వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ మొత్తం ఏంటి బాబు ఏం కదా ఏం చేస్తుంటావు ఇక్కడే ఉంటావా లంచ్కి రా ఒకసారి అని చాలా మంచోళ్ళు బేసికలీ మనుషులు అంటే మంచోళ్ళు పరిస్థితులు వాళ్ళని చెడ్డవాళ్ళని చేస్తారు. ఎప్పుడు చెప్తుండేది మా వాళ్ళకి బేసికలీ మనుషులు అంటే మనుషులు మేబీ వాళ్ళ సిచ్యువేషన్స్ వల్లనో వాళ్ళ గ్రోనప్ వల్లనో వాళ్ళ ఎన్విరాన్మెంట్ వల్లనో వాళ్ళు కొంచెం చెడ్డగా తయారవుతారు లేకపోతే ఆ సిచ్యువేషన్ వాళ్ళకి కొంచెం సఫికేటింగ్ క్రియేట్ చేస్తున్నందుకు వాళ్ళు చెడ్డగా తయారవుతారు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ మనుషులు అంటే మనుషులు. అది ఎవరో అడిగిండబ్బా నన్ను ఏదో క్వశ్చన్ అడిగిండా యూట్యూబ్ కామెంట్స్లో పెట్టిండా హౌ టు స్పీక్ లైక్ ప్రో అని ఎప్పుడో వెళ్ళా ఎప్పుడో 1 year బ్యాక్ 2 years బ్యాక్ పెట్టాలి యూట్యూబ్లో. దాంట్లో ఏదో క్వశ్చన్ అడిగారు లైక్ అంతకంటే ముందు ఇవన్నీ చేసే కంటే ముందు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం చాలా ప్లేసెస్కి వెళ్ళాలి. లైక్ ఇన్ ద రీసెంట్ టైమ్స్లో చూస్తే నువ్వు ఏ ప్లేసెస్కి వెళ్తావు రోజులో? కాలేజ్, ఇల్లు, జిమ్, మనము క్లయింట్స్, మా బిజినెస్ మన బిజినెస్ క్లయింట్స్ అయితే ఇంకా అప్పుడప్పుడు రిలీజియస్ ప్లేసెస్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జస్ట్ చెప్పు ఫోర్ట్కి ఇంకా మనం బయటికి వెళ్తుంటాం మనం ఫ్రీక్వెంట్గా బయటికి వెళ్తుంటాం బట్ మనమే వెళ్తుంటాం. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ నువ్వు ఏ ప్లేసెస్కి వెళ్తావు? ఎందుకంటే నీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటే నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడతావు కానీ నువ్వు స్ట్రేంజర్తో మాట్లాడు. సో లెట్స్ ఎక్స్క్లూడ్ ఫ్రెండ్స్తో వెళ్ళే ప్లేసెస్ కాకుండా నువ్వు ఒకటే వెళ్ళే ప్లేసెస్ ఏమున్నాయి అబ్బా? కాలేజ్ కూడా ఒకటే వెళ్తారండి. ఫ్రెండ్స్ ఉంటారు ఏముందబ్బా? కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు. క్లాస్ రూమ్కి వెళ్తావు నువ్వు, కాలేజ్కి వెళ్ళట్లేదు. కాలేజ్ అంటే చాలా పెద్దది. క్లాస్ రూమ్కి వెళ్తావు నువ్వు. అవి కాకుండా క్లాస్ రూమ్ కాకుండా ఇండివిజువల్గా నువ్వు ఒక్కడివే ఎక్కడికి వెళ్తావు? మూవీకి వెళ్తాం. మూవీలో స్ట్రేంజర్తో మాట్లాడలేం కదా, చూసే ఉంటుంది. అంటే ఇల్లే సో అదే ప్రాబ్లం. నువ్వు ఎంతసేపు నా ఇంట్లో కూర్చొని కాలేజ్లో ఒకటే క్లాస్ రూమ్లో కూర్చుంటే నీకు నెట్వర్క్ ఎట్లా పెరుగుతుంది? నువ్వు ఎట్లా మాట్లాడతావు? రైట్. మనం అంటే కొంచెం ప్లేసులకి వెళ్తాం కాబట్టి మనం ఓకే మేబీ కాంటెంట్ క్రియేషన్ చేస్తాం కాబట్టి మనకి పెరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఒక బెడ్రూమ్ కౌచ్లో కూర్చొని సోఫా పైన ఎంజాయ్ చేస్తుంటారు. రీల్స్ న్యూస్ ఫోన్ పెట్టి ఇట్లా 90% ఆఫ్ ద డేటా కంప్లీట్గా చింటూ అంటే కూడా డేటా ప్యాక్ వేసుకొని చేసేస్తారు. బట్ అట్లుంటే కాదు, ఫ్రెండ్స్ కాదు. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అవ్వడం, బంబుల్లో డేట్ అవ్వడం, డేట్ ఫిక్స్ కావడం, టిండర్లో డేట్ ఫిక్స్ కావడం జరగని పని. లైక్ ఇంతమందిని చూసాను. అప్పుడెప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, ఇది ఇవి మ్యారేజ్ ఫిక్స్ చేసి ఇది ఉంటాయి చూడబ్బా, మ్యాట్రిమోనీ పేరులో వీడు ఇది చేద్దామనేసి చూసాడంట. అది ఎందుకో యాక్సెప్ట్ చేయలేదు ఇన్ కార్డ్. అవును అనుకుంటా, అదే అందుకని యాక్సెప్ట్ చేయండి. ఎందుకు చేయట్లేరా అనేసి ఇది ఏదో ఒమేగానే అప్పుడు లేతగా ఫేమస్ అనుకుంటా. అప్పుడు ఇంకా అది ఓపెన్ చేసి ఇంకా అమ్మాయి వచ్చిన వరకు స్కిప్ కొట్టి లాస్ట్గా అందుకు డిలీట్ చేసేసాడు. అది ఆల్మోస్ట్ అందరు వెబ్సైట్లో చేసేస్తారు ఒమేగా. దాంట్లో చాలా లక్ తక్కువ, ఎందుకంటే నీలాగానే ఒక మంది అబ్బాయిలు ఉంటారు దాంట్లో. సి వీ హ్యావ్ టు గో ప్లేసెస్ ఇండివిజువల్లీ. నువ్వు ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకో ఆటోమేటిక్గా నువ్వు ఫ్రెండ్స్తోనే టైం స్పెండ్ చేస్తావు. అలా కాకుండా వైజాగ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారు కాదు. కాలేజ్లో ఉన్నప్పుడు మాట్లాడేవాడిని. కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సెట్టింగ్ ఉంటుంది. కాలేజ్లో క్లాస్ కాకుండా ఆల్రెడీ క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు, హాస్టల్లో ఫ్రెండ్స్ ఉంటారు, నీకు ఒక 2-3 ఫ్రెండ్స్ ఉంటారు. ఇవన్నీ కాకుండా డిఫరెంట్గా వెళ్ళాలి. లైక్ ఈవెంట్స్కి వెళ్ళడం, డిఫరెంట్ ఈవెంట్స్కి వెళ్ళడం, డిఫరెంట్ క్లబ్స్లో ఉండడం. లైక్ ఎన్ని డిఫరెంట్ క్లబ్స్లో ఉంటే అన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది, అన్ని డిఫరెంట్ స్ట్రేంజర్స్తో కలుస్తావు. ఓకే, దెన్ ఈవెంట్స్కి వెళ్ళడం కాకుండా నువ్వు డ్యాన్స్ క్లబ్లు ఉంటాయి, ఇవి ఉంటాయి. జిమ్కి వెళ్ళు, జిమ్లో ఎంతమంది స్ట్రేంజర్స్ కడతారు. జిమ్కి వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ మా కర్నూలులో ఉండే డాక్టర్లంతా పరిచయం అయ్యా మాకి. అవునా, కిమ్స్లో ఉండే డాక్టర్ మొత్తం తెలుసు మాకి. లైక్ జస్ట్ కిమ్స్ కదా, కేఎంసీలో చదువుకునే పిల్లలంతా లైక్ డాక్టర్స్ మంచి. ఇప్పుడు ఏమన్నా హార్ట్లో బుక్క ఉన్నా కానీ మనకి మంచిగా వస్తారు అయితే. సో అట్లా
మోస్ట్లీ డాక్టర్స్ తో చాలా 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 కనెక్షన్ ఉంది. డాక్టర్ వాళ్ళ బాధలు కూడా బాగా తెలిసాయి మాకు. లైక్ వాళ్ళంతా లావిష్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు అనుకుంటా, కానీ పాపం వాళ్ళు స్ట్రెస్ఫుల్ లైఫ్ వాళ్ళది. అవన్నీ పక్కన పెడితే ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళాలి ఫయాజ్. మనం ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఇండ్లు, కాలేజ్లో ఒక క్లాస్ రూమ్ అంటే నీకు ఎప్పుడు పరిచయం కాదు, నీకు ఎప్పుడు కమ్యూనికేషన్స్ పెరగదు అసలు నీకు. లైక్ నేను బెస్ట్ థింగ్ ఏం చేశానంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఈవెంట్స్కి వెళ్ళేవాడిని, ఎప్పుడు బయట తిరిగేవాడిని. నేనైతే ఎప్పుడు చూడు ఈవెంట్స్కి వెళ్ళేవాడిని, బయట తిరిగేవాడిని, లైబ్రరీలో ఎక్కువ ఉండేవాడిని. లైబ్రరీలో మాట్లాడేవాడిని కాదు కానీ బట్ జనరలీ ఎక్కడికి వెళ్ళేవాడిని, నేను కొంచెం బాగా బయట తిరిగేవాడిని. లైక్ జిమ్కి వెళ్తా, నేను ఒక్కనే ఒక్కొక్కసారి నడుచుకుంటూ వెళ్ళిపోతా. జాబ్ చేస్తున్నప్పుడు ఒక్కనే నడుచుకుంటూ బీచ్కి వెళ్ళేవాడిని. లైక్ యూ హ్యావ్ టు గో ప్లేసెస్ ర్యాండమ్గా ప్లేసెస్కి వెళ్తే, మేబీ స్పిరిచువల్ ప్లేసెస్, మేబీ ఈవెంట్స్, మేబీ సిటీలోకి వెళ్ళి జస్ట్ అలా వాక్కి వెళ్ళడం, పార్క్స్కి వెళ్ళడం. సో ఇట్లా నువ్వు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే డిఫరెంట్ మనుషుల్ని కలుస్తావు, డిఫరెంట్ స్ట్రేంజర్స్ని మీట్ అవుతావు, నీకు ప్రాక్టీస్ చేసే అబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్నీ. లేదు నేను ఇంట్లోనే కూర్చుంటా అంటే యూ నెవర్ గోన్ బీ పర్ఫెక్ట్ కష్టం. యూ నెవర్ గోన్ బీ గుడ్ అట్ టాకింగ్ టు పీపుల్. లైక్ రీసెంట్ టైమ్స్లో ఎందుకు అది ఇంపార్టెంటో తెలిసింది. లైక్ ఇండియా మొత్తం చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువ ఉంటారు. మేబీ కొన్ని ఇయర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లైక్ మనం చేసే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జస్ట్ రిపిటేటివ్ టాస్క్. అది మనమేం పెద్ద ఇన్నోవేషన్ స్టఫ్ ఏం చేయడం లేదు. ఇప్పుడు మనం ఐటీ ఇండస్ట్రీలో, మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు చేస్తాం, చేయవని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ అస్ డూ యాజ్ ఫ్రెషర్ ఇంజనీర్ ఆర్ ఫ్రెషర్ రిపిటేటివ్ టాస్క్ చేస్తాం మనం. అదంతా ఏ చేసేస్తుంది. ఏ ఈజ్ వెరీ గుడ్ అట్ ప్రోగ్రామింగ్. బట్ ఏది అంటే నోవల్ ఐడియాస్ కావాలి. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది అనుకుంటా, మనీ గెట్ బ్యాక్ చేస్తే. సో రీసెంట్ టైమ్స్లో నేను జాబ్ మానేసా కదా, జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేసాం. క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు మనం అసలు వాళ్ళు ఏం దేకరు మనం ఏం చేసాం ఏం కదా అని. మనం మాట్లాడే విధానం ఒకటే చూస్తారు. లైక్ ఎంతమందిని కలిసాం మనం. నేను మొన్న రీసెంట్గా వెళ్ళా కదా ఒక క్లయింట్ దగ్గరికి. సో నేమ్ మెన్షన్ చేయండి. ఫస్ట్ వెళ్ళాను, ఇలా పిచ్ చేసాం మన ఐడియా. సో వీ డూ దిస్ అండ్ దిస్. సో ఇలా మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉందా అనేసి ఇలా చెప్పాం. ఫస్ట్ మన కంపెనీ ఇలా చేస్తుంది అనేసి చెప్పా. సో చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అవునా అన్నారు. దాని తర్వాత వాట్ ఐ డిడ్ వాస్, ఆ పర్టికులర్ పర్సన్ వాళ్ళు ఏ దాని గురించి ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఏమేమి చేస్తారు అనే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట. లైక్ నువ్వు ఇందాక చెప్పినట్టు వాట్ సో కాల్ ఏ ఇంజనీరింగ్, అది సోషల్ ఇంజనీరింగ్ చేసి వెళ్ళా. సో నేను మన బిజినెస్ ఐడియా పిచ్ చేసే వరకు ఒకలాగా ఇది మాట్లాడారు వాళ్ళు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ మాట్లాడే విధానం కానీ. సో వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దేర్ వాట్ ఈస్ ద అచీవ్మెంట్స్ కానీ దేర్ వాట్ ద థింగ్స్ దే లైక్, ఇలా మాట్లాడుతున్నప్పుడు సో మెల్లగా మాట్లాడే విధానం కానీ, సో కొంచెం నవ్వుతూ మాట్లాడడము, సో అప్రోచబుల్గా ఉండడము, సో అలా ఇంప్రెస్ అయిపోతారు పీపుల్ కాంప్లిమెంట్ ఇస్తారు. నాకు వాళ్ళ అచీవ్మెంట్స్ మన జీవితంలో చాలామంది తక్కువ పొగుడతారు. లైక్ వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ గెట్ అ కాంప్లిమెంట్? కాంప్లిమెంట్స్ ఇక్కడ ఇవ్వడం తగ్గించేశారు మన వాళ్ళంతా. లైక్ కాంప్లిమెంట్స్ లేదు. ఇప్పుడు నేను ఎన్నిసార్లు కాంప్లిమెంట్ చేయాలి, అరే నువ్వు చాలా ఎంత మాట్లాడతావు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మన త్రివిక్రమ్ ఉన్నాడు, ఆడికి ఎన్నిసార్లు కాంప్లిమెంట్ ఇచ్చా. లేదని అనుకుంటే డైరెక్ట్ చేసేస్తావరా, ఏం పక్కనోడి గురించి పట్టించు. అది జనరల్ కాంప్లిమెంట్. నేను కాంప్లిమెంట్ ఇచ్చినట్లు అంటా నీకు అది కాంప్లిమెంటే కదా. బట్ అది ఫిజికల్ అపియరెన్స్ కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ హెయిర్ స్టైల్ నువ్వు ఇప్పుడే హెయిర్ కట్ చేసావు అనుకో, అరే హెయిర్ స్టైల్ పల్లె ఉందిరా ఎడి చేయించావురా అంటే నీకు అదంతా అనిపించదు. బట్ ద వే యూ సే డిఫరెంట్గా అనిపించవచ్చు మేబీ. లైక్ చెప్పే విధానంలో ఉంటుంది కాంప్లిమెంట్ కూడా. అరే బాగుందిరా ఫయాజ్ అట్లా చెప్పినావు అనుకో, ఏదో యాక్టింగ్ చేసినట్టుంది, ఏదో నీకోసం ఏదో అడుగుతున్నట్టుంది, మేబీ నీ దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు కావాలరా ఫయాజ్ నాకు, అందుకని కాంప్లిమెంట్స్ ఇచ్చినట్టుంది. అరే ఫయాజ్ భలే ఉందిరా అసలు హెయిర్ కట్ ఏడు చేయించావరా అన్నావు అనుకో, నిజంగా ఇంట్రెస్ట్గా అడుగుతున్నట్లు అనిపించింది. సో డిఫరెన్స్, నీ పిచ్, నీ ఫ్రీక్వెన్సీ, నీ కళ్ళు ఎట్లా పోతున్నాయి, ఇవన్నీ మ్యాటర్స్. నువ్వు న్యాచురల్గా క్యూరియస్ ఉంటే అవన్నీ న్యాచురల్గా వచ్చేస్తాయి. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అంటే తెలిసిపోతే అవుతారు మనిషికి. హ్యూమన్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్
ఫైండింగ్ అవుట్ మిస్టేక్స్ ఆఫ్ అదర్ పీపుల్. లైక్ ఏదైనా సినిమాలో మిస్టేక్స్ వచ్చినా అనుకో, రాజమౌళి వీడియో వస్తుంది ఫస్ట్ వీడియోలో చెయ్యని పడుతుంది అసలు. 15 మిస్టేక్స్ ఇన్ బాహుబలి సో చాలా చాలా చూసాను. అట్లా. సో జనరలీ హ్యూమన్స్ ఎవరైనా మిస్టేక్ పట్టినాం అంటే వాళ్ళ స్టేటస్ వాళ్ళ మైండ్లో పెరుగుతుంది, వీడిని పట్టించాం. యూ సీ ఇన్ యూట్యూబ్ కామెంట్స్, హే యూ సెడ్ దిస్ వాజ్ రాంగ్, ఏంది నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, అది తప్పు అని కామెంట్స్ పెడతారు. ఆ కామెంట్స్ వాడు చూడు లైక్ అదే మళ్ళీ కామెంట్స్ వాళ్ళు ఆ కామెంట్ చూసి అవును బ్రో నిజం బ్రో అని దట్స్ ఆల్ టైం వేస్ట్. లైక్ కామెంట్స్ పెట్టడం ఓకే, బట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా ఉండాలి. లైక్ అది వాల్యూ యాడ్ చేసేలా ఉండాలి. ఓ దట్ వాజ్ ఎ మిస్టేక్ అని కాకుండా, అది మిస్టేక్ చేసుకోరా బై, ఇది మిస్టేక్ చూడరా బై, దీన్ని ఇట్లా రెక్టిఫై చేసుకో, ఇది ఇట్లా నేను అనుకుంటున్నా అనేది పర్స్పెక్టివ్ చెప్పడం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడం అంటే నీది మిస్టేక్ నాన్న, నాకు ఇది తెలుసు, నేను ఇది అనుకుంటున్నా, మేబీ ఇది చేస్తే బాగుంటుందేమో, ఇది మంచి థింగ్, ఇది బాగుంటుంది చెప్తే. అది మిస్టేక్ చేసామని పాయింట్అవుట్ చేయడం చాలా ఈజీ. నేను 100 పాయింట్అవుట్ చేస్తాను, బట్ పాయింట్అవుట్ చేసే 3 ఫింగర్స్ మనకి వెళ్ళి ఉంటాయి. సో అదనమాట. ఇలా చూపించాలంటే తమ్ము మన సైడ్ చూపిస్తుంది, ఏదో ఒకటి మనకి వెళ్ళి చూపిస్తుంది. ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత చేసుకోవాలి. పర్స్పెక్టివ్ చెప్తే బాగుంటుంది ఎవరికైనా సరే. అదే అఫెండ్ చేయకూడదు, చెప్పా కదా ఇందాక, ఏ మనిషినైనా సరే అఫెండ్ చేయకూడదు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏదో ఒక రీజన్తో మాట్లాడతారు, వాళ్ళు ఏం గుడ్డిగా మాట్లాడరు కాదు, వాళ్ళకి ఏదో ఒక థాట్ రన్ అయితే ఉంటుంది, దాని గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎవరు ఊరికే కావాలని హర్ట్ చేయాలని అది అని కాదు. మేబీ దే ఆర్ ఇమ్మెచ్యూర్, మేబీ దే ఆర్ వాళ్ళకి తెలియక. అవునులే కరెక్ట్ ఫీల్ అవుతారు. ఓకే మేబీ వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, తెలియకుండా అనేసి ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. వీ డూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తెలియకుండానే అన్నీ చేసేస్తాం, తెలిసి అన్నీ చేయం. సో అట్లా క్షమించే తత్వం ఉండాలి. చెప్పు ఏదన్నా. అదే అబ్బా. సో అలా స్ట్రేంజర్స్తో మాట్లాడాలి, అలా ఫ్రెండ్స్ని కూడా చేసుకోవాలి, లేకపోతే ఎలా ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సో ఇలా ఐ థింక్ వీ కెన్ టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా సర్ఫేస్ లెవెల్లో మాట్లాడడం అనిపించింది నాకైతే. జస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలని మాట్లాడడం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ లేయర్స్ ఇన్ దిస్. లైక్ ఎలా పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. ఇంకా ఐ థింక్ ఇది ఆల్రెడీ లెంత్ అయిపోయింది అనుకుంటాం, మరి ఇంకో వీడియో వేద్దాం. సో దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ వాల్యూ ఫ్రమ్ దిస్ వీడియో, మేక్ షూర్ కొన్ని బటన్స్ ఉంటాయి కింద కొన్ని బటన్స్ ఉంటాయి, వాటిని కొట్టి పెట్టుకోండి, లైక్ కానీ సబ్స్క్రైబ్ అని. ఓకే బాయ్.